జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. చాలామంది పెద్దలు చెప్తున్నారు. ఇది కలియుగం తీవ్రమైనటువంటి స్థితిలో ఉంది. కల్కి వస్తాడు, మనల్ని కాపాడుతాడని. కొంతమందైతే 4,32,000 సంవత్సరాలు కాబట్టి కల్కి ఎప్పుడో వస్తాడు అని చెప్తున్నాయి. ఆ కల్కి అవతారం గురించి కూడా కొన్ని కథలు ఉన్నాయి. విష్ణు పురాణంలో ఉంది. గుర్రం మీద ఒక ఖడ్గాన్ని పట్టి వస్తాడు. శంబల గ్రామంలో పుడతాడని. రైట్. ఇవన్నీ మనం కొంచెం సమన్వయం చేసుకుంటే, ఒక ఆసక్తికరమైనటువంటి విషయం మీకు అర్థమవుతుంది. కలియుగం అంతం 4,32,000 సంవత్సరాలు నిజమే. కానీ, ఈ కలిలోనే అనేక దశలు, సైకిల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈచ్ సైకిల్‌లో కూడా అధర్మం బాగా పెట్టరేగినప్పుడు, ఆ కలికి యొక్క అంశ ఒకటి వచ్చి దాన్ని నాశనం చేసి, ధర్మ ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు అటువంటి సైకిల్‌కి మనం వచ్చాం. ఇది మనందరూ కూడా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం. సరే, ఇప్పుడు కల్కి ఎక్కడున్నాడు? ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఒకసారి వినండి. కృతయుగంలో యుద్ధం ఎలా ఉంటుందంటే, భగవంతుడు ఒక్కడే ఉంటాడు. భగవంతుడికి ఏ సైన్యం, పరివారం ఎవ్వరు ఉండరు. హిరణ్యాక్షుని చంపింది వరాహస్వామి ఒక్కడే. హిరణ్యకశిపుని చంపింది నరసింహస్వామి ఒక్కడే. ఒకడే. యుద్ధం ఇంగ ఏముండదు. సైన్యము అలా ఏముండదు. సరే, కొద్దిగా త్రేతాయుగం వరకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, భగవంతుడు సర్వశక్తివంతుడు అయినప్పటికీ ఇతరుల సహాయం తీసుకుంటాడు. అంటే రాముడు వానర సైన్యం యొక్క సహాయాన్ని తీసుకున్నాడు. సరే, ఇంకొద్దిగా కిందకొస్తే ద్వాపరయుగం. ద్వాపరయుగంలో భగవంతుడు ఉంటాడు గానీ, ఆయన అసలు యుద్ధం చేయడు. ధర్మం కోసం నిలబడే రాజుల చేత, సైన్యం చేత యుద్ధం చేపించి ధర్మస్థాపన చేస్తాడు. మీకు అర్థమవుతుందా? అంటే భగవంతుడి యొక్క పాత్ర పూర్తిగా ఆయనే. రెండో దశలో ఆయన వేరే వాళ్ళ సహాయంతో, మూడో దశలో ఆయన ఏమి చేయడు. ఆయన సమక్షంలో వేరే వాళ్ళ చేత చేయిస్తాడు. నెక్స్ట్ కలియుగంలో ఎలా ఉంటుందనుకుంటున్నారు? అసలు ఆయన ఉండడు. యుద్ధరంగంలో ఆయన కనపడ్డు. కొంతమందిని ఎన్నుకొని, వాళ్ళని ప్రేరేపణ చేసి, వాళ్ళ ద్వారా ధర్మ సంస్థాపన చేస్తాడు. ఇది సత్యం. మరి మీరెలా చెప్తున్నారండి? మరి గుర్రం మీదొస్తాడు, కత్తి పట్టుకొనొస్తాడు అని పురాణాల్లో ఉన్నాయి కదా! అంటే పురాణ కథలు మనము కొద్దిగా యాజ్ ఇట్ ఈజ్‌గా తీసుకోకుండా, అక్కడ కొంచెం సాంకేతికంగా మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కూడా పురాణంలో చెప్పిన విషయాలను అలా అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఆ ఖడ్గం దేనికి సంకేతం? ఆ గుర్రం దేనికి సంకేతం? వేగానికి, ఆ తీక్ష్ణత్వానికి సంకేతంగా మనం తీసుకోవాలి. సరే, ఇది పురాణాన్ని బలంగా నమ్మే వాళ్ళకి మనం చెప్పలేకపోవచ్చు గానీ, ఒక లాజికల్‌గా ఆలోచించే వాళ్ళకి ఇది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కల్కి ఇక్కడికి స్పష్టంగా డైరెక్ట్‌గా యుద్ధరంగంలోకి రాడు కత్తి పట్టుకొని. ఇది కొంతమంది యోగులు కూడా ఇప్పటికే తేల్చి చెప్పారు. శంబల గ్రామంలో ఆల్రెడీ కలికి వచ్చాడు. కలికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుందని చెప్పారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన కొంతమందిని ఎన్నుకున్నాడు. ఆల్రెడీ యుద్ధం మొదలైపోయింది. ధర్మ సంస్థాపన దిశగా జరుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ ఆ విధంగా ప్రేరేపణ జరుగుతున్నాయి అని కొంతమంది ఋషులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, కొంతమంది హిమాలయ యోగులు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మనము నమ్మవలసిందే. ఇంకొక బలమైన కారణం ఏంటంటే, మనకు అదే విష్ణు పురాణంలో కల్కి కొంతమంది యొక్క సహకారం తీసుకుంటాడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఆ వ్యక్తులు ఎవరు? ఎవరి సహకారం తీసుకుంటాడని. మీరు కూడా ఎక్కడన్నా ఇందులో భాగస్వాములు అయి ఉన్నారా? అసలు ఎక్కడా భాగస్వామి కాలేదా? కూడా ఆలోచన చేసుకోండి. సరే, మొదట కల్కి ఋషుల సహాయం తీసుకుంటాడు. అందరు ఋషులు గాదు. దానికి సిద్ధంగా ఉండి, వాళ్ళు విల్లింగ్‌గా ఉంటే, వాళ్ళ యొక్క సహాయాన్ని కల్కి తీసుకుంటాడు. చాలామంది ఋషులు సనాతన ధర్మం కాపాడబడాలని తపోశక్తి ధారపోస్తున్నారు. వాళ్ళ యొక్క తపోశక్తిని కల్కి తీసుకుంటాడు. 2 ధర్మపరమైనటువంటి నాయకులు.
కొంతమంది నాయకులున్నారు. కొంతమంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులుగా కూడా ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నారు. ధర్మం మీద శ్రద్ధ కలిగినటువంటి నరేంద్ర మోడీ లాంటి, యోగి లాంటి నాయకులను కూడా కల్కి ఎన్నుకున్నాడు. అందుకే ఈ సమయంలో వాళ్ళు ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉంటున్నారు. అంటే ఇతర ఎమ్మెల్యే స్థాయిలో, మంత్రి స్థాయిలో కూడా చాలామంది ఉండవచ్చు. అందరికి తెలిసిన పేరు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ విధంగా ధర్మపరమైనటువంటి నాయకులు ఇందులో పాల్గొంటారు. తర్వాత యోధులు, సైన్యం. ఇప్పుడు ఉన్నటువంటి సైన్యం కూడా వీళ్ళందరూ కూడా ఒక సెలెక్టెడ్ పీపులే. ఎందుకంటే సరిగ్గా ఈ టైంలో వాళ్ళు ఆ సైన్యంలో ఉండడం, ఈ ఆపరేషన్‌లో వాళ్ళు పాలు పంచుకోవడం, వాళ్ళే సెలెక్ట్ అవ్వడం, ఈ ఆపరేషన్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక ప్రణాళికలోనే వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత నాలుగో రకం పీపుల్ ఎవరంటే జ్ఞానాన్ని పంచే గురువులు. వీళ్ళు చాలా ముఖ్యం. ఈ మధ్య కాలంలో మీరు గమనించండి. గత 5 సంవత్సరాలు లేకుంటే సుమారు 10 సంవత్సరాల నుంచి ఈ ప్రవచనకర్తల యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది. చాగంటి గారు, గరికపాటి గారు, షణ్ముఖ శర్మ గారు, పద్మాకర్ గారు వీళ్ళందరూ. అంతేకాను కొంతమంది పీఠాధిపతులు కూడా ఆదిత్య స్వామి, ఇతర పీఠాధిపతులు కూడా ధర్మం గురించి, ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఎందుకుంది అనేటువంటి విషయాలు గాని, రాధా మనోహర్ దాస్ గారు గాని, ఇటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని పంచే గురువుల యొక్క ఆ కేటగిరీలో ఎన్నుకోబడ్డారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఐదో రకం చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సత్యాన్ని వెలికితీసే వ్యక్తులు. అంటే ఈ కలియుగంలో అసత్యమే సత్యంగా నమ్మేటటువంటి రోజుల్లో ఉన్నటువంటి మనకు, ఈ సోషల్ మీడియాతో, ఈ బ్రిటిష్ వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి చరిత్రనే అసలైన చరిత్ర అని నమ్ముతున్న మనకు ఆ చరిత్ర అసలైన చరిత్రని పుస్తకాల్లోకెళ్ళి, భగవద్గీతలోకెళ్ళి, ఇతర మత గ్రంథాల్లోకెళ్ళి, అక్కడున్నటువంటి విషయాలన్నిటిని వెలికితీసి జనాలకిస్తున్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళు ఎనలేని సేవలు అందిస్తున్నారు. మా మిత్రులు లలిత్ కుమార్ కావచ్చు, సోదరుడు కరుణాకర్ కావచ్చు, ఇంకొకాయన డాక్టరున్నాడు, ఇంకొకాయన శివప్రసాద్ గారు. వీళ్ళందరూ కూడా ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు. మన గ్రంథాల మీద, ఇతర గ్రంథాల మీద. సత్యం ఏమిటి? ఏ మతం సత్యాన్ని బోధిస్తుంది? ఏ మతం, ఏ ధర్మం లోకక్షేమాన్ని కోరుకుంటుంది? ఏ ధర్మం ఉంటే అందరూ శాంతితో ఉండగలుగుతారు అనేటువంటి విషయాల్ని పైగా రాజకీయ పరంగా కూడా కొంతమంది మన సుంకర, మోనికా గారు వీళ్ళందరూ కూడా ఎనలేని సేవే వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఎన్నుకోబడ్డారు అని నేను నమ్ముతున్నా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఫుల్ టైమ్‌గా దాని మీద పనిచేస్తూ, ఒక్కొక్కసారి చూడండి అందరూ అసత్యమే సత్యమని నమ్మేటటువంటి ప్రభావం ఈ సోషల్ మీడియా ద్వారా వస్తుంది. వెంటనే ఇలాంటి వాళ్ళు వాటికి కౌంటర్ వీడియోస్ చేస్తూ, నిజాల్ని బయటికి తీసుకొస్తూ, అందరికి అర్థమయ్యేలా చెప్తూ, వాళ్ళ యొక్క మనసుని మళ్ళీ మార్చగలుగుతున్నారు. కాబట్టి ఈ గ్రూప్ ఆఫ్ వ్యక్తులు కూడా ఇందులో పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆరో రకం సాధారణ గృహస్థులు. వీళ్ళేంటంటే, వాళ్ళు ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ, సనాతన ధర్మాన్ని పాటిస్తూ, ఇంట్లో వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ పిల్లలకు ధర్మాన్ని బోధిస్తూ, ఎలా ఉండాలో వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాల బట్టి వాళ్ళు సాధనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు కూడా ఎన్నుకోబడుతున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు అని దాని అర్థం. ఆ తర్వాత ఏడో రకం వ్యక్తులు, ఆఖరి వ్యక్తులు ఏంటంటే భక్తులు. భక్తి మార్గంలోకెళ్ళే వాళ్ళు కూడా భక్తి చైతన్యం పెరుగుతుంది. కాబట్టి భగవత్ చైతన్యం కూడా వాళ్ళ వల్ల పెరుగుతూ ఉంది కాబట్టి, భక్తులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇక్కడ మీరు మీకు ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరెక్కడ ఉన్నారు? ఏ కేటగిరీలో ఉన్నారు? అనేది ముఖ్యం. ఎందుకంటే, మనం అందరం కూడా యుద్ధ రంగంలోనే ఉన్నాము. ఇది గుర్తించండి. అంటే మిలిటరీ వాళ్ళకు ఏదో టోపీ ఉంది, గెటప్ ఉంది. వాళ్ళు కదండీ యుద్ధం చేస్తున్నారు. మనకేంటంటే లేదు. ఈ యుద్ధం అలా కాదు. మనం అందరం కూడా యుద్ధ రంగంలోనే ఉన్నాం. ఒకప్పుడు ఇది కూడా భాగవతంలో, విష్ణు పురాణంలో ఉన్న విషయం ఏమిటంటే అప్పుడు చెప్పారు భవిష్యత్తులో ఎలా ఉండబోతుందని. ఎలా ఉంటుందంటే భూముల కోసం, అధికారం కోసం యుద్ధాలు పూర్వం జరిగేవి. భవిష్యత్తులో సంస్కృతికి, ఒక సిద్ధాంతానికి యుద్ధం జరుగుతుంది అని రాశారు. ఇప్పుడు అటువంటి యుద్ధమే జరుగుతుంది. సంస్కృతికి, ఒక సిద్ధాంతానికి, మరో సిద్ధాంతానికి, ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న యుద్ధమే తప్పిస్తే, కేవలం భూభాగం కోసం కొట్లాడుతున్నటువంటి
గొడవలు, యుద్ధాలు కావివి. కాబట్టి ఆ లెక్కన మనం అందరం కూడా యుద్ధ రంగంలో ఉంటాం. ఇక్కడ మీకందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మీరిది తెలిసినా, తెలియకపోయినా మీరు యుద్ధ రంగంలో ఉన్నారనేది వాస్తవం. మీకు తెలిసినా, తెలియకపోయినా మీ మీద కూడా దెబ్బ తగలడం అనేది కూడా వాస్తవమే. పడొచ్చు, పడకపోవచ్చు కూడా. ఒకవేళ పడిందనుకోండి, దెబ్బ తగిలితే యుద్ధంలో ఉన్నాము, ఒక సైనికుడు స్థాయిలో, హోదాలో ఉన్నాడు కాబట్టి, అతనికి మంచి సిద్ధే లభిస్తుంది. ఎందుకంటే, అతను మన దీని ప్రకారం, శాస్త్రాల ప్రకారం అతనికి వీరస్వర్గం లభిస్తుంది. అంటే మనిషి చనిపోతాడని కాదిక్కడ. అంటే అతను జీవితం సార్థకమవుతుంది అని నేను చెప్తున్నాను. రెండవది, ఒకవేళ ఏమీ అవ్వలేదనుకోండి, ఆ యొక్క ధర్మాన్ని బాగా అనుభవిస్తాడు. ఇక్కడ నువ్వు సైనికుడు కాకుండా, ఇందులో పాలు పంచుకోకుండా నీ మీద దెబ్బ తగిలితే, అప్పుడు నీకు ఏ గతి రాదు. ఉదాహరణకు నేనెందుకు చెప్తున్నా అంటే, యుద్ధంలో ఉన్న సైనికుడు చనిపోతేనే వీరస్వర్గం. అదే యుద్ధంలో పౌరులు చనిపోతే, ఆ చనిపోయిన పౌరులకు వీరస్వర్గం ఏమి ఉండదు. కాబట్టి సెక్యులర్‌గా ఇటు కాకుండా అంతా ఒకటే, అంతా సమానమే అనుకుని ఉండే ఈ సెక్యులర్ వాదులుగా ఉన్నవాళ్ళు, ఇటువంటి యుద్ధాల వల్ల దెబ్బతింటే, ఏ రకంగా సరే ఆర్థికంగా గాని, ఇంకో రకంగా గాని, ఏ రకంగా దెబ్బతిన్నా వాళ్ళకు ఎటువంటి దానికి సార్థకత లేదు అని నా అభిప్రాయం. ఎటువంటి ఉపయోగం లేదు. కానీ మనం ఏదో ఒక మార్గంలో, ఎవరో ఒక కేటగరీలో మనం ఉంటే, మనం ఏదైనా కోల్పోయినా సరే, దానివల్ల మనకు సిద్ధి కలుగుతుంది. మనకు శ్రేయస్సు లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రతి హిందువు ఆలోచించుకోవాలి. మీకు మీరు ఆలోచించుకోండి. మీరు ఎక్కడున్నారు? ఈ 7 రకాల్లో ఏదో ఒక రకంలో ఉండటం మంచిది. ఈ యుద్ధ వాతావరణం ఖచ్చితంగా మన భారతదేశానికి కూడా సెగ తగలబోతుంది. మనం కూడా అందులో సైనికులుగా పాత్రను పోషించాల్సి వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆఖరణ ధర్మమే గెలుస్తుంది. భారతదేశం అన్ని రకాల కూడా సుప్రీం పవర్ కాబోతుంది. ఈ సుప్రీం పవర్ కాబోతుంది. చూడండి ఎంత అదృష్టం మనకు. గెలిచే వైపు యుద్ధం చేసే అవకాశం ఎంతమందికుంటుంది? మనమే గెలుస్తామని ఇప్పుడే చెప్పేస్తున్నాం. పాండవులు గెలుస్తారని చాలామందికి అప్పుడు తెలుసు. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి, ధర్మం వాళ్ళ వైపు ఉంది కాబట్టి. చాలామంది అది నమ్ముకొని పాండవుల వైపు వెళ్లారు. కౌరవ వైపు వెళ్ళిన వాళ్ళు ఆ భీష్ముడు, ద్రోణుడు కూడా మేము ఈ పక్క ఉన్నా ఓడేది వీళ్ళే అనుకుని యుద్ధం చేశారు. ఉపయోగం లేదుగా. ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది. భారతదేశం వైపు, సనాతన ధర్మం వైపే గెలుపుందని, ధర్మం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మనం సైనికులు అవ్వకపోతే ఇంకెప్పుడు అవుతాం? గెలిచే వైపు ఉంటున్నాం. రేపు గెలిస్తే ఇది మన యొక్క గొప్పతనం సెలబ్రేషన్ అవుతుంది. కాబట్టి ప్రతి హిందువు ఆలోచించండి. మీరెక్కడున్నారు? ఏ వైపు ఉన్నారో తెలుసుకోండి. ఏదో వైపు ఉండండి. జై శ్రీరామ్.